జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, అమర హే కామ్రేడ్ అశోకన్న, అమర హే కామ్రేడ్ అశోకన్న, జోహార్ అమర వీరులకు, ప్రజల ముద్దు బిడ్డలకు, ప్రజల ముద్దు బిడ్డలకు, ప్రజల ముద్దు బిడ్డలకు, ప్రజల ముద్దు బిడ్డలకు దగ్గర అమర హే కామ్రేడ్ విజేందర్ అన్న, అమర హే కామ్రేడ్, అమర హే కామ్రేడ్ అశోక్ అన్న. ఉత్తర తెలంగాణ అమర వీరులకు, దండకరణ్య అమర వీరులకు, జంతర్ సర్కార్ అమర వీరులకు, ఆదివాసీ మహిళ అమర వీరులకు, అజ్ఞాత మహిళ అమర వీరులకు, కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను. జోహార్లు కామ్రేడ్ అరుణదాదా, జోహార్లు కామ్రేడ్ అరుణదాదా, జోహార్లు కొత్తకొండ సృజన, జోహార్లు కొత్తకొండ సృజన, జోహార్లు కామ్రేడ్ రాంబాబన్న, జోహార్లు కామ్రేడ్ రాంబాబన్న, జోహార్లు పడే జ్యోతి, జోహార్లు అమర వీరులకు, జోహార్లు పడే నాగేశ్వరరావు, జోహార్లు పడే నాగేశ్వరరావు, జోహార్లు కామ్రేడ్ ఆర్కే, జోహార్లు కామ్రేడ్ అర్భూషణ్, జోహార్లు కామ్రేడ్ అర్భూషణ్, జోహార్లు కామ్రేడ్ భారతక్క, జోహార్లు కామ్రేడ్ భారతక్క, జోహార్లు మోహనన్నకు, జోహార్లు మున్నకు, జోహార్లు కామ్రేడ్ సాకేత్కు, జోహార్లు జిలాన్ బేగంకు, జోహార్లు కామ్రేడ్ జిలాన్ బేగంకు, జోహార్లు కామ్రేడ్ మీనక్కకు, జోహార్లు కామ్రేడ్ అరుణక్కకు. కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను. జోహార్లు కామ్రేడ్ వివేకు, జోహార్లు కామ్రేడ్ వివేకు, జోహార్లు కామ్రేడ్ మైతా, జోహార్లు కామ్రేడ్ మైతా, జోహార్లు విద్యాసాగర్ రెడ్డికి, జోహార్లు కామ్రేడ్ విద్యాసాగర్ రెడ్డికి. కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను. జోహార్లు ఉత్తర తెలంగాణ అమర వీరులకు, అమరుల బంధుమిత్రుల సంఘం, విరసం, రైతు సమస్యల సాధన సమితి, ఇతర ప్రజా సంఘాలు, పౌరత్వ సంఘంతో పాటు ఇతర ప్రజా సంఘాలు ఇవాళ మహమ్మద్పల్లిలో హాజరైన మిత్రులారా, గ్రామ ప్రజలారా, పౌరహక్కుల సంఘంగా మేము ఇవాళ ఈ గ్రామ ప్రజలను ఉద్దేశించి, నల్లమారి అశోక్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, మనం ఇటీవల కాలంలోనే మనం తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పి, ఎలాంటి గత 10 సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే నిర్బంధాలు, అణిచివేతలు, ప్రజా సంఘాలపైన నిషేధం, ఊపా కేసులు ఉండవని, ప్రజాస్వామిక పాలన అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటికి మొన్న జూలై 25 నాడు గుండాల, భద్రాద్రి జిల్లా గుండాల దామనతోగు ప్రాంతంలో ఉదయం 6:25 ఈ మన నల్లమారి అశోక్ను ఎన్కౌంటర్ జరిగింది, చనిపోయిండు అని చెప్పేసి పోలీసులు కథనమల్లి ఈ గ్రామానికి 26 తారీఖు సాయంత్రం మధ్యాహ్నం శివంగా అశోక్ను పంపించారు. అశోక్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న పోలీసులకు, లేదా మన ములుగు పసరా ప్రాంతంలో ఉన్న ఈశాన్యంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ఉద్యమాలకు ఏం సంబంధం? ఎందుకు చంపేసి ఇటు మన తెలంగాణ ప్రాంతానికి ఉద్యమకారుల మొత్తాన్ని గ్రామ ప్రజలారా మిత్రులు ఆలోచించాలి. గతంలో ఇక్కడ మీ బాంచర్ కాల్ముక్త అని భూస్వామ్యం పెచ్చరిల్లిపోయిన మన 50 సంవత్సరాల కాల క్రితం
ఇక్కడ ఉన్న యువకులు తెలంగాణ ఉద్యమం తర్వాత 1969లో ఉద్యమం తర్వాత ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి పీపుల్స్ వార్ పార్టీగా ప్రజా సంఘాలుగా గ్రామాలకు తరలివచ్చిన ఆ ఉద్యమ నేపథ్యం నుంచెల్లే ఇవాళ 2017 నల్లమార్ అశోక్ పీపుల్స్ వార్ పార్టీలో మావోయిస్ట్ పార్టీలో ఉద్యమకారుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. తమ సొంత కుటుంబాన్ని మనం ఇప్పుడు గ్రామంలో ప్రజలు ఎట్లయితే సొంత జీవితం గడుపుతున్నారో అటువంటి సొంత జీవితాన్ని వదులుకొని ప్రజల కొరకు గతంలో మనం చూసినటువంటి ఏదైతే భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇట్లాంటి త్యాగాల చరిత్ర గల మన దేశంలో అట్లాంటి త్యాగాల బాటలో ఇవాళ అశోక్ పోతే మన తెలంగాణ పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ తెలంగాణ సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ షా ప్రభుత్వాలు ఈ ప్రశ్నించే గొంతులు ఆదివాసీ అండగా వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళని ఉండడానికి వీల్లేదు, వీళ్ళని కూకటి వేళ్లతో కూల్చివేస్తాం, మరొకసారి మూడోసారి అధికారం ఇస్తే ఏదైతే మనకు మొన్నటి జూన్ 4 రిజల్ట్ వచ్చినాయో 7 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో మోడీ అమిత్ షాలు దేశవ్యాప్తంగా తిరుగుతూ మాకు అధికారం ఇస్తే ఈ కుక్కడి వేళ్లతో మావోయిస్టులకు అండగా ఉన్న మీ ఉద్యమకారులను లేపేస్తామని చెప్పేసి ఒక కుట్రతోటి డిసెంబర్ 2023 బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఏర్పడిన తర్వాత కగార్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ కగార్ ఆపరేషన్ లో భాగంగానే నల్లమార్ అశోక్ కూడా జూలై 25వ తారీఖు నాడు ఇక్కడ తెలంగాణ పోలీసులు హత్య చేసింది. ఈ కగార్ ఆపరేషన్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాలు మనకు తెలుసు, మేడారం, సమ్మక్క, సారక్క జాతర జరుగుతూ పోతాం 2 సంవత్సరాలకు ఒకసారి. ఆ జాతర ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కావచ్చు, ఆ ప్రాంతానికి వచ్చే ఆదివాసులు ఛత్తీస్గఢ్ లో వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా అడవులల్లా బతుకులు, అట్లాంటి బతికే ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టడానికి అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లైన అంబానీ, అదానీ, మిట్టాల్, జిందాల్ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు, దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అక్కడ ఉన్న భూమిని 30 నుంచి 50 రకాలుగా ఉన్న ఖనిజాలను ఇవ్వడానికి కోసం వాళ్ళను తరలించి అయితే ఎవరికైనా సహజంగా తమ ఉన్న ఊళ్ళో బతకడానికి, తమ గ్రామంలో బతకడానికి, ముఖ్యంగా అడవులో బతకడానికి జల్ జంగల్ జమీన్ మాదని కుమ్రం భీము నుంచి అంతకుముందు 200 సంవత్సరాల నుంచి కూడా ఆదివాసులు బ్రిటిష్ కాలంలో పోరాటం చేస్తారు. అల్లూరు సీతారామరాజు కూడా 1924లో 97 సంవత్సరాల క్రితం 24 ఏళ్ల వయసులో బ్రిటిష్ వాళ్ళు హత్య చేసింది. అట్లాంటి సంస్కృతి అక్కడ ఎందుకు ఉన్నదంటే ఆదివాసులకు 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, గ్రామ సభ తీర్మానం ఇవన్నీ ఉండాలి. వాళ్ళకు విద్య లేదు, వైద్యం లేదు. ప్రజలు ఎలాంటి నిర్బంధంలో కొనసాగుతున్నామో గమనించండి. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుంటే దూరభూస్వాములు ఎదురించినటువంటి ఆ స్వేచ్ఛను ఈరోజు మన పాలకులు మనకు నిర్బంధం సృష్టించి మన కాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని భూస్వాములు దోసుకుంటారని మనకు తెలుసు. ఆ భూస్వామి వ్యవస్థను పునరుద్ధరించేందుకే ఇక్కడ భూమి వృత్తి కోసం ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భాగమే ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది. ఆ సాయుధ పోరాటం ఒకవేళ ఉంటే మన పక్కన ఉంటే అని చెప్పి ఈరోజు ఒక పాలకులే కావచ్చు, భూస్వాములే కావచ్చు, ఒక పెట్టుబడిదారు వ్యవస్థలే కావచ్చు, వాళ్ళు సంపదను దోసుకుపోయేందుకే ఈ కుట్రలు చేస్తూ పోరాటం చేస్తున్న వాళ్ళను దొంగ ఎదురు కాల్పు చేస్తూ కాల్చి వేస్తున్నారు. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, రానున్న మనం ఎంతో ప్రమాదం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇంటి ఒక్కరు గుర్తించండి. వాళ్ళ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను, ఆ పెట్టుబడిదారు వ్యవస్థను పాలకులు బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, మన బీఆర్ఎస్ అయితేంది, ఈ సంపదను దోచుకోపోయేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను మన ప్రజల పక్షానికి కొట్లాడి అశోక్ లాంటి వాళ్ళ ఆశయాలను, వాళ్ళ ఆశయాల బాటలో మనం నడుచుకుంటూ వాళ్ళు ఎదిరించి మనం మరో వేపు కొరకు, మరొక పాలన కొరకు కొనసాగించేందుకు ప్రజలు కట్టుకట్టుగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రిత్వ సంఘాలకు ఇలా ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద పేరుతోటి పూర్తిగానే భారత ప్రజల హక్కులను కాలరాస్తారు. దండకారణ్యం అంటే భారతదేశం గుండెకాయ. నిజంగా ప్రజలందరూ అనుకునేది ఏదో ఆదివాసులకు సంబంధించింది, అది మావోయిస్టులకు సంబంధించింది. మధ్య భారతంలో ఆ అడవి గిట్ట పోతే భారతదేశం జారి ప్రాంతం. ఎందుకంటే 4000 చదరపు కిలోమీటర్లు, 4000 చదరపు కిలోమీటర్ల అది భారతదేశం గుండెకాలంటిది.
40%, 35% ఆక్సిజన్ ఇస్తుంది, 70% వర్షపాతాన్ని ఆ అడవి ఊగితే సముద్రాలు ఊగితే సముద్రాలు పంటలు పండిస్తారు. ఇలా పెట్టుబడిదారులు వాస్తవంగా భారత ప్రజల పాలకులు అనుకుంటున్నాం, వాళ్ళు సామ్రాజ్యవాదులు, విదేశీ స్వదేశీ బహుళ సంస్థలకు బ్రోకర్లుగా ప్రతినిధులుగా ఇవ్వాలి. మనం అందరం గమనించవలసింది ఏంటంటే 6-5 షెడ్యూల్ అనేటిది ఆదివాసులకు ఎంత హక్కు. అడవిలోకి పోతే నువ్వు పోలీసు వాళ్ళని కానీ ఎవరిని కానీ ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇలా ఆదివాసులు ఇప్ప పూలు ఏర్పుకుంటోళ్ళు, ఆకులు తెంపుకొని అనేకమైన అడవి వ్యవసాయం మీద బతికేటోళ్ళని ఇలా మీరు అడవిల నుంచి వెళ్ళగొడుతుంది. ఎందుకు వెళ్ళగొడుతుండయా అంటే అక్కడ 35 నుంచి 40 రకాల అత్యున్నత ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజం, ఆ ఖనిజం 30 లక్షల కోట్లట. ఆ 30 లక్షల కోట్లని దోషిపెట్టడానికి కోసము అమెరికా సామ్రాజ్యవాదం కింద మన పాలకులు అంటోళ్ళు దళారిగా పనిచేస్తున్నారు. నిజంగా మీరు 30 లక్షల కోట్ల కోసం మరి 150 కోట్ల మంది జీవనాన్ని దోషం చేస్తారా? మరి ఎడారి చేస్తారా? బుల్డోజర్తో దొబ్బిస్తున్నారు. ఒక 1 గంటకు ఒక చెక్ పోస్ట్ ఏర్పడుతుంది. ఇక్కడ రోడ్డు ఒక్కటి మంచిగా లేదు. ఇలా తుఫాన్ ఛత్తీస్గఢ్ నుంచి బుల్డోజర్తో దొబ్బేస్తున్నారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా భారతదేశం సరిహద్దుల నుండే సెక్యూరిటీ పోస్ట్, టిబెటన్ చైనా బార్డర్ ఉంటోళ్ళు, సిఆర్పిఎఫ్ గదులు ఉంటోళ్ళు, వీళ్ళందరూ మొత్తం ఛత్తీస్గఢ్ అడవిలో ఉన్నారు. ఎందుకున్నారు? నిజంగా ఆదివాసుల్ని మావోయిస్టుల పేరు చెప్తున్నారు, వాళ్ళు రక్షకులుగా ఉన్నారు, భారతదేశం పరిరక్షకులుగా ఉన్నారు. నిజంగా భారతదేశ పరిరక్షకులు అంటే వాళ్ళే. ఇలా భారత పాలకులు అంటోళ్ళు కాదు, ఇలా భారత పోలీసులు అంటోళ్ళు కాదు. ఇలా నిజంగా వాళ్ళే భారత ప్రజల 147 కోట్ల మంది పరిరక్షకులు ఉన్నారు. ఇలా అందులో భాగంగానే ఇలా సోకులు బయటపడుతున్నారు. ఎందరో అమరులు చేస్తున్నారు. ఈ భూమి మీద సస్తనే ఉంటారు, పుడుతూనే ఉంటారు. ఈ భారత పాలకులు కొనసాగించే దౌర్జన్యానికి దోపిడీ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు కాదు, నూతన సమాజం వికసించేదాకా ఎన్ని బెదిరింపులకైనా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఒక కన్న తల్లి పేరు తెంచుకొని ఒక విప్లవం, ఒక పురుడు పోసుకునే పిల్లోడు ఎట్లా అవుతాడో ఈ విప్లవం కూడా అట్లా వికసిస్తుంది. తప్పకుండా మనం అందరం కూడా ఇవల్ల నిజంగా జీవిస్తున్నామంటే దాన్ని గుర్రానికి రోలు అడ్డన్నట్టుగా ఈ దోపిడీకి కొనసాగించడం. కానీ ఇలా మావోయిస్టులు, ఆదివాసులు నిజంగా పోరాట వీరులు నిజంగా ఈ దోపిడీకి నిజంగా వ్యతిరేకంగా ఉందని మీ అందరికీ కూడా తెలుసు. అది మనం మనందరూ ఒకసారి గుర్తు చేసుకుందామని మీ అందరికీ కూడా ఈ సమావేశం పెట్టుకున్నాం. ఇలా పౌర హక్కులు, ప్రజా సంఘాలు, విప్లవ రచయిత సంఘం, ఇలా బంధుమిత్రుల కమిటీ, ఇలా రైతు సంఘాలు కూడా ఇలా ఎందుకు వచ్చినా అంటే మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ఇది ఒకసారి మన ప్రజలందరికీ గుర్తు చేద్దాం. మీరే అందరూ ఇలా మనం దద్దమ్మలు అయితే మన మనుమలు ఊకోరు, నూతన సమాజాన్ని వికసిస్తారు. ఆకలి అవుతుందంటే అన్నమే కావాలి, మరతూపాకులు పనిచేయి. ఇలా 199% ఇలా భారత పాలకులు అన్ని రాజ్యాంగం రాసుకున్న హక్కులను రాసుకున్నారు. ఇలా విద్య లేదు, వైద్యం లేదు, ఇలా దోషం నీళ్ళు తాగుదామంటే కూడా లేదు. ఎందుకు లేదు? ఈ భారత పాలకులే పాటు. నిజంగా మనం అనుకుంటున్నాం మనకు మనమే శత్రువుగా సృష్టిస్తున్నారు. ఇలా విభజించు పాలించు, నాడు సామ్రాజ్యవాదం బ్రిటన్ నుంచి వచ్చింది, ఇలా సామ్రాజ్యవాదం అమెరికా సృష్టించేది. మనం అందరం గమనించాలి, మనం అందరం అది చేయాలి. ఒక విప్లవకారుడు నేల కొరిగితే 1000 కోట్లాది వికసిస్తారు తప్పకుండా. ఒక విత్తనం ఎత్తా విత్తనం వృధా పోదు. ఎవరు ఏమి కాన రోజు చస్తూనే ఉన్నాం, పుడుతూనే ఉన్నాం. సస్తారు సావనోడు ఎవడు? ఆకలి కేకలికి చస్తుండ్రు, విద్య లేక చస్తుండ్రు, వైద్యం లేక చస్తుండ్రు, ఉద్యోగం లేక చస్తుండ్రు. ఈ రాజ్యం ఎట్లా చంపుతుంది అంట చంపుతుంది. ఇలా పాకిస్తాన్ బార్డర్ మీద సైనికులు చంపుతుండే అంటే ఈ భారత పాపాలను కాపాడడం కోసం ఉన్నారు. కంటే నిజంగా పాకిస్తాన్ కూడా పేదోళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు. అక్కడి పేదవాళ్ళకు కూడా ఇక్కడి ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిజంగా వాళ్ళకి ఏ పాపం తెలియదు. ఈ పెట్టుబడిదారుల కోసం ఎక్కడ కాపలా కాస్తున్నారు, ఈ పెట్టుబడిదారులకు వెళ్ళి చేస్తున్నారు తప్ప మనం అందరూ గమనించవలసింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కలరాస్తున్నారు. ఇలా పౌర హక్కులు ఏమంటుంది? మీరు భారత రాజ్యాంగాన్ని ఏ హక్కు కోసం ఒక్క మనిషిని చంపుతున్నారు? మీరు ఎందుకు చంపుతున్నారు అంటే వాళ్ళే నేరస్తులు. ఇలా 6 పౌర హక్కులను పక్కన పెట్టుకున్నది. మీరు భారత రాజ్యాంగాన్ని అలాంటి చట్టాన్ని మీరు ధిక్కరిస్తున్నంటే మీరెవరా చెప్పడానికని ఇలా ఎవరు మన దాదా ప్రభాకర్ గారి నుంచి మన
మన డాక్టర్ రామరాజు సార్ కాడ నుంచి 600 పుట్టలు పెట్టుకున్నారు. ఏ జిల్లా నుంచి 2, కరీంనగర్ నుంచి 2, మన హైదరాబాద్ నుంచి 2 పౌరకులు. అంటే మీరు రాజ్యాన్ని అమలు చేస్తారంటే పుట్టలు పెట్టుకున్నారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ చంపుతున్నారు, చేండల్లో తీసుకుపోయి చంపుతున్నారు, భార్య పక్కలను తీసుకుపోయి వెనకవుతారు అంటున్నారు. నిజంగా భారత పాలకులు గిట్లా పొద్దుకే అబద్ధాలు కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఎన్కౌంటర్ అంటే ఎదురుబోదురు కాల్పులు, ఎక్కడ ఎదురుబోదురు కాల్పులు జరగలే. భారత పాలకులు నిజంగా పట్టుకొని చంపడం, పురుగుల మందు పెట్టి చంపడం, అన్నంలో భోజనంలో పురుగులు పెట్టి నీళ్ళల్లా జీవులు, అడవి జీవులు కూడా చచ్చిపోతున్నాయి. నిజంగా దుర్మార్గంగా ఈ భారత పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం, తప్పకుండా గెలుస్తాం. మనం అందరిది తుది విజయం పేద ప్రజల్లే, విప్లవాందే అజేయంగా మనం అందరం ఏకమైదాం. మనం అందరిది ఇవాళ ఈ భూమి, ఈ నీరు, ఈ విద్య, ఈ వైద్య, ఈ వనరులని అందరి కొద్ది మంది చేతుల్లో ఉన్నది. విడిపించుకునే బాధ్యత మీ అందరి చేతుల్లో ఉన్నదని ఈ సందర్భంగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి తప్పకుండా ఈ దుర్మార్గానికి, ఈ భారత పాలకులు చేసుకుంటే భారత పాలన పేరు చెప్పుకొని దుర్మార్గాలు చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా తప్పకుండా మీ అందరితో కలిసి వచ్చి మీ అందరి నుండి నూతన సమాజాన్ని సృష్టిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. నల్లమారి అశోక్తో పాటు తెలంగాణ ప్రాంతంలో 50 సంవత్సరాలుగా ఉద్యమం మొదలైన పీపుల్స్ వార్ ఉద్యమం, మావోయిస్టు ఉద్యమకారులు ఇప్పుడు అక్కడ అండగా ఉంటారు. పేరుకు మావోయిస్టు ఉద్యమకారులు ఇక్కడ నుంచి అయిన నాయకులు కావచ్చు, రెండో నాయకత్వం కావచ్చు, కానీ మొత్తం అక్కడ ఆదివాసులు ఒక దశలో అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న ఆదివాసులు మొత్తం మావోయిస్టులు మొత్తం ఆదివాసులని ఒక తేడా లేకుండా వాళ్ళు జీవిస్తున్నారని చెప్పేసి నీటిలో చేపలాగా ఉన్న ఆదివాసులను వేటాడడానికి కగారణ ఆపరేషన్ చెప్పి పైనుంచి ఆ వైమానిక దాడు హెలికాప్టర్ తోటి బాంబులు వేయడం, ఫైరింగ్ చేయడం, తర్వాత గ్రామాలకు వచ్చి ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు చేయడం, బలత్కరించడం, చిన్న పిల్లల నుంచి అందరినీ ఎన్కౌంటర్ పేరుగా ఇప్పటికీ 7 నెలల కాలంలో 235 మందిని హత్య చేసింది. ఈ హత్యల పరంపరలో ఇవాళ నల్లమారి అశోకును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రోద్బలంతో హత్య చేసింది. ఈ హత్యలన్నిటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని పౌరత్వ సంఘంతో పాటు దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు, ఇక్కడ హాజరైన అమరుల బంధుమిత్రుల సంఘం, రైతు సమస్యల సాధన సమితి, విరసంతో పాటు దేశంలో ఉన్న అన్ని సంఘాలు, అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు భారతదేశంలో మోడీ, అమిత్ షా నేతృత్వంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయడం కోసం జైళ్లలో నిర్బంధిస్తున్న ఉపా చట్టాలతో వాళ్ళని నిర్బంధిస్తుందని ప్రపంచ దేశాలు కూడా వ్యతిరేకించినా కూడా మోడీ, అమిత్ షాలు పట్టించుకోకుండా ఇవాళ మేధావులను, ప్రజాస్వామికవాదులను జైల్లో నిర్బంధిస్తున్నారు. ఈ కగార్ పేరుతో హత్య చేస్తుంటే కగార్ను నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి, అమెరికా దేశంలో ఉన్న హక్కుల సంఘాలు, యూరోపియన్లో ఉన్న హక్కుల సంఘాలు, బ్రిటిష్, అమెరికా నుంచి అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో పోసినా కూడా ఈ మోడీ, అమిత్ షాలు వాటిని వినకుండా ఈ కగారు పేరుతోటి గత కొద్ది రోజుల్లోనే ఇవాళ మావోయిస్టు ఉద్యమాన్ని పెకిలిస్తామని ఒక ప్రగల్భాలు పలుకుతూ సైన్యానికి విచ్చలవిడి ఆదేశాలు ఇచ్చి ఈ హత్యలు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం అయితే చర్చలు జరపాలి. వాళ్ళ ముఖ్యమంత్రి ఆదివాసీ హోమ్ మినిస్టరు చర్చలు జరుపుతాం ఉప ముఖ్యమంత్రి అని ఒక ప్రకటన చేసింది. ఇవన్నీ ఆదివాసులను కానీ ఉద్యమకారులను, ప్రజలను గందరగోళం చేయడానికి చేసిన ప్రకటనలే. కాబట్టి ప్రజలారా, ఇవాళ అశోకును హత్య చేసిందంటేనే అక్కడ ఆదివాసి అండగా ఉన్న ఉద్యమాన్ని తొలగించడానికి, ఆదివాసులను మట్టుబెట్టడానికి, వాళ్ళను పట్టణాలకు, గ్రామాలకు కట్టుబట్టలతో తరలించడం జరుగుతున్న ఒక కుట్ర. వైమానిక దాడులను ఆపివేయాలి. ఇప్పటి వరకు జరిగిన ఈ హత్యల పైన ఒక నిష్పాక్షిక విచారణతో పాటు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ ఈ అశోక్ హత్య పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతంలోకి పర్యటిస్తున్నప్పుడు మా పౌర హక్కుల నాయకుడు హరగోపాల్తో పాటు మిగతా ప్రజా సంఘాలు కలిస్తే ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తానని చెప్పిండు. ఈ కగారు పైన మీ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు రాహుల్ గాంధీ. కగారు ఆపరేషన్ నిలిపేయడానికి మీరు మాట్లాడాలి. ఎట్లయితే ఈ వాయనాడులో కొండ చర్యలు విరిగిపోతే మీరు ఆడ మాట్లాడుతారో, ఎట్లయితే నీట్ పేపర్ల గురించి మాట్లాడుతారో, ఎట్లయితే మణిపూర్లో జరిగిన బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు చేస్తున్న అక్కడ ఉన్న
మైతీ కుటీల చిచ్చు పెట్టి చేస్తున్న దారుణ మానవఖండాల పైన మీరు మాట్లాడుతారు. దానితో పాటు పాలస్తీన్లో జరుగుతున్న ఊచకోత, ఇజ్రాయెల్ చేస్తున్న ఊచకోత పైన మీరు మాట్లాడతారు. ఎందుకు ఈ దేశంలో ఉన్న ఆదివాసులను ఊచకోత వస్తుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు కూడా గొంతు విప్పాలి. ఈ హత్యలు, ఈ పరంపరను ఆపడానికి మీరు కేంద్ర ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. అట్లా నల్లవారి అశోక్ హత్య పైన ఒక అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆ కగారుతో పాటు మిగతా హత్యల మీద ఎట్లయితే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి, హైదరాబాద్ సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. అట్లాంటి అశోక్ కుటుంబం, వాళ్ళ అన్న గాని కుటుంబ సభ్యులు గాని చాలా బీద కుటుంబీకులు, వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వాళ్ళ జీవన సాగిస్తారు. తన తమ్ముడు హత్యను తన బాధ్యతతోటి ఇవాళ అంత్యక్రియలతో పాటు సంస్మరణ సభ జరుపుతుండు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ హత్యల పరాపరను, ఈ ప్రజాస్వామిక పాలనని చెప్తున్న దాన్ని నిర్బంధించే ఈ విధానాలను ఆపివేయాలని పౌరహక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, మిగతా అన్ని ప్రజా సంఘాల పక్షాన ఇవాళ నల్లమారి అశోక్ సంస్మరణ సభ సందర్భంగా కుమారస్వామి ఇంటి వద్ద మహమ్మద్ గౌసుపల్లి గ్రామం, ములుగు జిల్లా, ములుగు మండలం, తెలంగాణ రాష్ట్రం నుంచి పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మాదన కుమారస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు, ఇతర ప్రజా సంఘాలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. గుండాల దగ్గర పట్టుకొని కామ్రేడ్ అశోక్ అన్నను దామెర తోగులో చంపివేయబడ్డారు. అశోక్ అన్నను నిజమైన ఎన్కౌంటర్ కాదు, అది గూటకు ఎన్కౌంటరు. అశోక్ అన్నను ఒక రోజంతా వాళ్ళ నిర్బంధంలో ఉంచుకొని, ఒక రోజంతా వాళ్ళ అదుపులో ఉంచుకొని అశోక్ అన్నను చిత్రహింసలు పెట్టి ఆయనను కాలు చేతులన్నీ ఇరగవేసి ఒకటి మెడల మీద తూట దింపి చేసి అది ఎదురు కాల్పులని కట్టుకోగలగాలి. అల్లిండ్రు ఒక అశోక్ ఒక్కడే దొరికితే అది ఎన్నుకుంటారు, ఎదురు కాల్పులు కావు. ఆయన బైర్భూమికి వెళ్ళిండా, లేకుంటే మంచినీళ్ళ కోసం వెళ్ళిండా, అక్కడ పట్టుకొని ఆయనను చంపిన స్థలంలో 2 తుపాకులు ఉన్నాయి. మరి ఇంకొక వ్యక్తి ఎక్కడ పెట్టు, ఆ సంఘటన స్థానంలో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. నిన్నే కాక మొన్న ఒక 6 అరెస్ట్ అయ్యారని చూపించి ఇంకో 3 ఇక్కడ పెట్టిండ్రు. ఆ 3 కనుక వాళ్ళ అదుపులో ఉంటే కోర్టుకు ఆధారపడుతుంది అనేది అమరుల బంధుమిత్రుల సంఘం. ఈ పోస్ట్ మార్టంలో 2-3 పుట్లెత్తి అయిపోవు, లాబట్టే వరకు మిత్రులకు అంత రక్తం వెళ్ళ ఆయన లాబట్టుకొని పోయి. ఎందుకంటే ఆయన బుధసంధాల మోసుకునటానికి ఇసొంటోళ్ళు వాళ్ళ పల్లకి మోసే బోయిలు ఉంటారు. అక్కడ ఒక కట్టె దాని కింద ఎది కింద పెట్టి, ఒకటి నడు కింద పెట్టి ఆవడదాం అన్నప్పుడు మాకు నిజానికైతే మనసు రాలేదు. అంటే ఒక చంపినాక ఈత చేపల్లో చుట్టి తీసుకుంటూ వచ్చినప్పుడు అది బాగుండదని మా మిత్రులే మోసుకుంటూ వచ్చినప్పుడు రక్తం శత్రువు మొత్తము ఖరాబ్ అయినాక, పురుగులు పడ్డాక, ఇది ఇంకా పురుగులు పడలేదు కుటుంబాలకు ఎట్లా చెప్తారంటే 3 రోజులు అయినాక పలానా దగ్గర ఉన్నది, పలానా హాస్పిటల్లో చేరుకున్నారు మీ వాళ్ళు, నిన్న ఎన్కౌంటర్లు అయిండు మీ తమ్ముడు మీ అన్నని చెప్పి పంపి చెప్తారు. అశోక్ అన్న సుధా అలాగనే వచ్చి వాళ్ళ అన్నకు చెప్పి, వాళ్ళ అన్నకు ఫోన్ ద్వారా చెప్తే ఆయన నమ్మలేదు. మరి తెల్లారంతా వాళ్ళ గిరికే ఎక్కడ హాస్పిటల్ వేసి రాసో తెలిస్తే ఇంకా రాలేదు. లాస్ట్ వరకు ములుగు హాస్పిటల్ వేసినామంటే అప్పటి వరకు ఈయన ఖరాబ్ అయిపోతాడు. అప్పటికి అడ్మిషన్ వచ్చింది కామ్రేడ్ అశోక్ది. వాళ్ళ రాజ్యము కాంగ్రెస్ వస్తే బాగుపడతామని చాలా మంది మాజీ అన్నలు సుతా ఓట్లు వేసిండ్రు. అమ్మలు అక్కలు అవ్వ రేపు పానం పోతుంది అంటే సుతా అవ్వను తెచ్చుకపోయి, అవ్వ నీ పానము రేపు పోతేపోయా కానీ నువ్వు ఓటు చెప్తున్నాను తీసుకుపోయి అసొంటి ఆయనని గెలిపిస్తే ఇవాళ ఆయన ప్రభుత్వం తెలంగాణలో ఎన్కౌంటర్లు జరుపుతుంది.
తెలంగాణ వస్తే ఆయన మనకు 7 హామీలు ఇచ్చి ఎన్కౌంటర్లు ఉండయి, ఉప కేసులు ఉండయి, అరెస్టులు ఉండవు. ఎక్కడ ఎవరై వాళ్ళు తీసేస్తాం. మేము అందరం మాకము మంచిగా ఉంటామని చల్లగా ఉంటాము. చల్లగా ఉండు చక్కగా ఉన్నట్టు మన అందరం చల్లగానే ఉంటామని చెప్పి దీంతో ఎంతో ఎన్కౌంటరో ఏమో జరిపింది తెలంగాణలో. అక్కడి నుంచి ఇక్కడికి అయినా అక్కడ జరిగిన ఛత్తీస్గఢ్ లో జరిగినా కానీ జైనస్ బలగాలు హైదరాబాద్ నుంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి, ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ కలిసి ఇవాళ మావోయిస్టులు వాళ్ళు అమరులు వాళ్ళ అన్న తల్లులు వీరమాతలు. రేపు వర్గపోరు, నేడు వర్గపోరు వీరమాతలు మీరే అన్నట్టు భగత్ సింగ్, రామరాజు తల్లులు ఎట్లను ఈ రోజు ఈ అశోక్ నందన్ కన్న తల్లి కానీ ఏ తల్లులు కానీ అమరులు రేపు వాళ్ళు వర్గపోరు వీరమాతలే. వాళ్ళు సుధా అంత మంచి పిల్లలు అన్నారు. కానీ అయినా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అనుకుంటా. చాలా విలువ గల్లది. విమానమయ పర్వతాల కన్నా చాలా గొప్పది. దానికి ఏం లేదు, చాలా విలువది. వాళ్ళు అందరికీ రాదు అదృష్టం, ఎవరికో ఒక్కరికి వస్తుంది. కానీ ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకుంటే దానికోసం ఎవరైనా తీసుకున్న నిర్ణయం కానీ వీనికి ఎక్కడ పని లేదు పాటు లేదని అనుకోవద్దు. మన ఊర్లో ఎవరో ఒక్కరు మొలుస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అశోక్ అన్న లాంటి వాళ్ళని మనం ఇంకెంతో మందిని చూస్తాం. జోహార్లు కామ్రేడ్ అశోక్ అన్న, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ అశోక్ అన్న, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ విజేందర్, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ విజేందర్. జోహార్ జోహార్. కొనసాగిద్దాం ఈ విజేందర్ ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం విజేందర్ ఆశయాలను. కొనసాగిద్దాం. జోహార్లు రౌతి విజేందర్ అన్న, జోహార్ జోహార్. జోహార్లు రౌతి విజేందర్ అన్న, జోహార్ జోహార్. జోహార్లు సుధాకర్ అన్న, జోహార్ జోహార్. జోహార్లు సామన్న, జోహార్ జోహార్. జోహార్లు సామన్న, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ దయా, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ దయా, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ వెంకటేష్, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ భాస్కర్, జోహార్ జోహార్. జోహార్లు కామ్రేడ్ భాస్కర్, జోహార్ జోహార్. జోహార్లు కేతిరి శ్రీకాంత్, జోహార్ జోహార్. జోహార్లు రమాకాంత్, జోహార్ జోహార్. జోహార్లు సదన్న. జోహార్ జోహార్. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. కొనసాగిద్దాం కొనసాగిద్దాం. నల్లమారి అశోక్ అన్న సంస్మరణ సభకు వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ అమరుల బాలరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు సాంప్రదాయకులు, అలాగే విరసం రాష్ట్ర కన్వీనర్ బాలస్వామి రాజన్న, తెలంగాణ గౌరవ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదల కుమారస్వామి, అలాగే రాష్ట్ర రైతు సాధారణ సమితి తిరుమల మదన్న గారికి, అలాగే తోటి పౌరాకుల సంఘం పులిస్ గారికి హక్కుల ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా ఒక సంస్మరణ సభ ఎందుకు జరుపుకుంటామంటే తను ఏం చేసిండు, ఎలా బతికిండు, తన కార్యాచరణ ఎలా ఉంది అని ఒకసారి మనం నెమరు వేసుకుంటే అశోక్ అన్న జీవిత చరిత్రను కనుక మనం ఒకసారి అధ్యయనం చేస్తే భారతదేశంలో ఈ దోపిడీ సమాజం పోవాలని, భూస్వామ్య పెత్తందరితనం పోవాలని, అలాగే కుల దుహంకారం, ఎస్సీ మైనార్టీ వర్గాల మీద దోపిడీ విధానాలు తరలిపోవాలని ఏదైతే కలలు కన్నారో ఆ కలలు కన్న ప్రజాస్వామ్య రాజ్యం కోసం ఎంతో మంది యోధులు తెలంగాణ రాష్ట్రం నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్, ఎంతో మంది భారతదేశం నుంచి ఎంతో మంది మేధావులు ఈరోజు ఉద్యమాలకు వెళ్ళి తమ అమూల్యమైన కార్యాచరణను కొనసాగిస్తూ ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఎంతో మంది త్యాగదనులు కూడా అమరులై వచ్చి మన కళ్ళ ముందు చూసుకుంటున్నారు. అట్లాంటి అమరుని యొక్క చరిత్రను మనం మాట్లాడే అర్హత మాకు లేదు. కానీ ముఖ్యంగా ఒక్కసారి మనం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ఏప్రిల్ నెలలో 2024 సంవత్సరం ఏప్రిల్ 24 తారీఖు లోపల తెలంగాణలో ఎస్ఐబి పోలీసులు మన ములుగు జిల్లా వెంకటాపూర్, నుడుగు, బీజాపూర్, ఛత్తీస్గఢ్ బార్డర్ లోపల ఎస్ఐబి పోలీస్ సమాచారం మేరకు, ఛత్తీస్గఢ్ పోలీస్ సమాచారం మేరకు పిట్టబాగా ఎన్కౌంటర్ లోపల కామ్రేడ్ అన్న సంతోష్తో పాటు
పుణ్యం లక్ష్మణ్ అనే ఒక అతన్ని పట్టుకొని అక్క మునన్ అనే ఇద్దరి సాధారణ యువకులను పట్టుకొని అత్యంత కిరాతకంగా బండలు వేసి తల మీద నుచ్చు వేసి కత్తులతోటి పొట్టుల మీద పేగులు తీసి చంపేసారంటే ఇంత దుర్మార్గమైన చర్య ప్రజలంతా కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము పౌరప్రయ సంఘంగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఎందుకు అట్లా పట్టుకొని చంపేయాలి? పట్టుకున్నప్పటికీ కూడా నిజంగా ఒక చట్ట ప్రకారం తీసుకువెళ్ళి కోర్టులు అప్పచెప్పాలి. కానీ అత్యంత దారుణంగా కత్తులతో కోసి చంపడం అంటే ఎంత అనాగరిక చర్యలో ఒకసారి మీరంతా గ్రామ ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఆపరేషన్ కగారు గురించి మా తెలంగాణ రాష్ట్ర కూడా మాట్లాడుతుంది అంతా కూడా. కానీ ఒకసారి అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ రక్తపాతం జరుగుతుంది? వాళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఈ సమాజాన్ని మార్చాలని ఒక త్యాగదనం ఉన్న వాళ్ళని ఎందుకు ఇట్లా హత్యలు చేయాలి? ఇదంతా కూడా గ్రామ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ హత్యలు కూడా ఒక ఆపు చేయాలంటే ఇదంతా కూడా చర్చల ద్వారానే మాకు మేధావి సంఘం ద్వారా మేము ఒక గవర్నమెంట్ కి అప్పీల్ ఏం చేస్తున్నామంటే మీరు సాధ్యమైనంత వేరుగా ఇదొక ఏంది ఈ సమస్య లాండ్ ఆర్డర్ సమస్యనా లేక సామాజిక ఆర్థిక సమస్యనా గుర్తించి వీలైనంత త్వరగా చర్చల ద్వారా సమస్యను సానుకూలంగా స్పందించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని మేము అప్పీల్ చేసుకుంటున్నాం. అలాగే ఈ మధ్యకాలం లోపల ఈ కొత్త సంవత్సరం వచ్చిన నుంచి ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎంతో మంది ఈ రోజు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, దండకరణ్ లోపల ఆదివాసులను ఈ రోజు అడవుల నుంచి గెంటివేస్తున్నారు. అది దండకరణ్ లోపల ఉన్న అమూల్యమైన ఖనిజ సంపద దోచుకోవడానికి అక్కడున్న ఆదివాసులను తరిమివేసి విచిత్రమైన ఒక దేశాల మీద దండయాత్ర యుద్ధం జరిగినట్టు ఆకాశానికి బాంబులు వేసి అమాయకమైన ఆదివాసులను ఈ రోజు చంపివేస్తుంది. ఇదంతా కూడా ఈ రాజ్యం ఎందుకు చేస్తున్నదో ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జై బోలో అమర వీరులకు జై బోలో, జై బోలో, జై బోలో అమర వీరులకు జై బోలో, వీరులారమికు జై బోలో, శూరులారమికు జై బోలో, అశోకన్నకే జై బోలో, అశోకన్నకే జై బోలో, అశోకన్నకే జై బోలో, విజేందరన్నకు జై బోలో, రాజాలింగకు జై బోలో, ఐలన్నకు జై బోలో, రామకృష్ణకు జై బోలో, జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో, జై బోలో, జై బోలో అమర వీరులకు జై బోలో, వీరులారమికు జై బోలో, శూరులారమికు జై బోలో, ఆనందన్నకు జై బోలో, హరిభూషణ్ అన్నకు జై బోలో, నిర్మలక్కకు జై బోలో, భారతక్కకు జై బోలో, వీరులారమికు జై బోలో, శూరులారమికు జై బోలో, జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో, జై బోలో, జై బోలో అమర వీరులకు జై బోలో, సోమన్నకే జై బోలో, సోమన్నకే జై బోలో, పాపన్నకు జై బోలో, భాస్కరన్నకు జై బోలో, నవీనన్నకు జై బోలో, లాతక్కకు జై బోలో, తిప్పతక్కకు జై బోలో, రమునన్నకు జై బోలో, కొండన్నకు జై బోలో, జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో, జై బోలో, జై బోలో అమర వీరులకు జై బోలో, మొరాలన్నకు జై బోలో, ప్రభాకరన్నకు జై బోలో, జగనన్నకు జై బోలో, లక్ష్మణన్నకు జై బోలో, జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో, జై బోలో, జై బోలో అమర వీరులకు జై బోలో, సరునక్కకు జై బోలో, శరణక్కకు జై బోలో, భారతక్కకు జై బోలో, లలితక్కకు జై బోలో, రామన్నకు జై బోలో, జ్యోతక్కకు జై బోలో, సీతక్కకు జై బోలో, వీరులారమికు జై బోలో, శూరులారమికు జై బోలో, జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో, జై బోలో, జై బోలో అమర వీరులకు జై బోలో, సుతి
అక్కకు జై బోలో సాగరన్నకు జై బోలో సుతి అక్కకు జై బోలో సాగరన్నకు జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో పన్నకు జై బోలో తగురాయలు జై బోలో ఐలన్నకే జై బోలో ప్రసాదన్నకు జై బోలో జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో అమర వీరులకు అమర వీరుల ఆశయాలను పోరాట ఆదివాసులపై మావోయిస్టులపై వైద్య దాడులు